హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. సిరీస్ వీడియో వచ్చేసరికి మనకి ఇది OnePlus 12 అండ్ iQOO 12 అండి. ఈ రెండు మొబైల్స్ కూడా చాలామంది అయితే అడుగుతున్నారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. ఇంకెందుకు లేట్, మరి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ చేయండి. ఈ రెండు ఫోన్స్ కూడా మనకు చూసుకుంటే ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకి ఇది OnePlus 12 వచ్చేసరికి మనకి ఇది 64,999 అయితే వస్తుందండి. ఇది మీకు 12GB ర్యామ్ అయితే వస్తుంది. ఇది మీకు iQOO 12 వచ్చేసరికి మనకి ఇది 52,999 అయితే పడుతుందండి. ఈ రెండు యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మొత్తం అంతా కూడా. మీకు అప్పుడు మీకు ఈ ప్రైజ్ని బట్టి, మీ దీని యొక్క ఫీచర్స్ని బట్టి మీరైతే ఏ మొబైల్ తీసుకోవాలనేది ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఓకే, ఇంకేంది లేట్, మరి వీడియోలోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి OnePlus 12లో డిస్ప్లే చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి OnePlus 12లో 6.8 వస్తుంది. యామ్లో డిస్ప్లే అయితే వస్తుంది. మీకు iQOO 12లో వచ్చేసరికి మనకి ఇది 6.7. ఓకే, iQOO 12లో వచ్చేసరికి మనకి ఇది 6.78 అయితే డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కూడా మీకు యామ్లో డిస్ప్లే అయితే వస్తుందండి. దీని యొక్క రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి ఇది OnePlus 12లో రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుందండి. మీకు దీంట్లో చూసుకుంటే iQOO 12లో 144 రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఈ దీనికి ఎందుకు చిన్న వేరియేషన్ ఉందంటే రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి iQOO 12లో అయితే చాలా హై లెవెల్లో ఉంటుందండి. ఓకే, దీని యొక్క గ్రాఫిక్స్ చూసుకుంటే మనం రెండింటిలో కూడా గ్రాఫిక్స్ చూసుకుంటే రెండు కూడా మనకి Adreno 750 అయితే గ్రాఫిక్స్ అయితే వస్తున్నాయండి. ఓకే, ఇప్పుడు మనం దీని యొక్క ప్రొసీజర్, ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. ఈ నాలుగిట్ల కోసం కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 12లో వచ్చేసరికి మనకి ఇది Snapdragon 8 Gen 3 అయితే వస్తుందండి. OnePlus 12లో కూడా మీకు iQOO 12లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి. Snapdragon 8 Gen 3 అయితే వస్తుంది. ఓకే, ర్యామ్ చూసుకుంటే మనకి ఇది 12GB వేరియంట్ ఉంది, 16GB వేరియంట్ ఉంది. ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుంది ఇందులో. మీకు ఇది LPDDR5X అయితే వస్తుందండి. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మీకు iQOO 12లో కూడా సేమ్ 12GB అండ్ 16GB ర్యామ్ అయితే వస్తుంది, LPDDR5X అయితే. ఓకేనా, స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది నో ఎక్స్పెండబుల్ 256GB ర్యామ్ అయితే వస్తుంది. UFS 4 అయితే వస్తుందండి OnePlus 12లోకి. iQOO 12 కూడా 256GB UFS 4 అయితే వస్తుంది, నో ఎక్స్పెండబుల్ అండి. ఇది మీకు 256GB వరకు అయితే మాత్రం మీరు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చండి. సో దీని యొక్క బ్యాటరీ చూసుకుంటే ఇప్పుడు మనం బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది OnePlus 12 వచ్చేసరికి మనకి 5004 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు సూపర్ వాక్ 100W ఛార్జింగ్ అయితే వస్తుందండి. ఇది మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 26 మినిట్స్లో అయితే మీకు ఇదైతే ఫుల్ ఛార్జ్ అయితే మీకు అయితే అవుతుందండి OnePlus 12. మీకు iQOO 12 చూసుకుంటే మనకి 120W ఫ్లాష్ ఛార్జ్ అయితే వస్తుంది. మీకు ఇది 10 మినిట్స్లో 50% వరకు అయితే మీకు ఇది అయితే ఛార్జింగ్ అయితే చేస్తుంది. సో ఈ రెండింటిలో ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మాత్రం రెండు సేమ్ ఫీచర్స్ అండి. మీకు బ్యాటరీ చిన్న చేంజ్ అయింది అంతే. ఓకేనా, సో ఇదండి మనకి పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయండి. OnePlus 12 కెమెరాస్ కోసం మాట్లాడుకుందామండి. ఓకేనా, OnePlus 12 కెమెరాస్ చూసుకుంటే మనకి ఇది 50 MP కెమెరా వచ్చేసరికి మనకి ఫ్రేమ్ రేట్ 1.6 అయితే వస్తుందండి. వైడ్ యాంగిల్ కెమెరా 48 MP కెమెరా వచ్చేసరికి మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 2.2 ఫ్రేమ్ రేట్ అయితే వస్తుందండి. మీకు 64 MP కెమెరా వచ్చేసరికి మనకి ఇది పెరిస్కోప్ అండి. ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి మనకి ఇది 2.6 అయితే వస్తుందండి. సో దీని యొక్క కెమెరా చూసుకుంటే మనకి OnePlus 12లో మీకు ఇది 8Kలో మీకు 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 4Kలో అయితే మీకు 30 FPS కూడా చేసుకోవచ్చు. 1080pలో 60 FPS వరకు అయితే మీరు 1080pలో కూడా అయితే మీకు OnePlus 12 అయితే వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం iQOO 12 కోసం మాట్లాడుకుంటే iQOO 12లో మీకు 50 MP కెమెరా వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ 1.68 వచ్చేసరికి మనకి ఇది వైడ్ యాంగిల్ కెమెరా వస్తుందండి. అండ్ 50 MP కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, ఫ్రేమ్ రేట్ 2.2 వస్తుందండి. మనకి ఇప్పుడు 64 MP కెమెరా వచ్చేసరికి పెరిస్కోప్ వస్తుంది దీనికి కూడా. ఓకే, ఈ రెండింటిలో కూడా సేమ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. రెండింటికి కూడా మనకి వీడియో పెరిస్కోప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మనకి దీంట్లో కూడా మనకి iQOO 12లో కూడా మీరు 8K రికార్డింగ్ 30 FPS అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చండి. మీకు 4K రికార్డింగ్ వచ్చేసరికి మనకి ఇది 30 FPS అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. మీకు 1080pలో అయితే మాత్రం 60 FPS వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనకి రేర్ కెమెరా నుంచి అండి. రేర్ కెమెరా మనం చూసుకుంటే రెండింటికి కూడా పెరిస్కోప్ సేమ్ ఇచ్చాడు. వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే రెండింటికి కూడా సేమే. మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసరికి చూసుకుంటే మనకి iQOO 12లో 50 MP ఇచ్చాడు, ఇందులో 48 MP. బట్ కెమెరా వరకు చూసుకుంటే మాత్రం నాకు లో లైట్లో iQOO 12 కొంచెం లో లైట్లో కొంచెం బెటర్ వస్తే బాగుంది అనిపించేది. మనకి OnePlus 12లో చూసుకుంటే మనకి కెమెరా బాగానే ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి చూసుకుంటే మనకి OnePlus 12లో కెమెరా చూసుకుంటే
32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, ఫ్రేమ్ రేట్ 2.4 అయితే వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. మీకు ఇది OnePlus 12లో ఫ్రంట్ కెమ్ వచ్చేసరికి మనకి 30 FPS వరకు అయితే 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చండి. 1080pలో కూడా మీకు 4K అయితే 1080pలో కూడా 30 FPS వరకు అయితే మీరైతే ఫ్రంట్ కెమ్ కూడా రికార్డింగ్ అయితే చేయొచ్చండి. ఇప్పుడు iQOO 12 కోసం చూసుకుంటే మనకి iQOOలో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నాడు. ఫ్రేమ్ రేట్ 2.45 వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. మీకు ఇందులో 1080p వరకు మాత్రమే ఫ్రంట్ క్యామ్తో మీకు 30 FPS వరకు అయితే మీరైతే రికార్డింగ్ అయితే చేయొచ్చండి. సో ఓవరాల్గా కెమెరా కోసం చూసుకుంటే ఇదండి. iQOOకి 12కి OnePlus 12కి కెమెరా పరంగా చూసుకుంటే మనకి OnePlus 12 అండి కెమెరా పరంగా చూసుకుంటే అన్ని విధాలుగా ఓకే. పర్ఫార్మెన్స్ అంటే మనకి గేమింగ్ కోసం అన్నిటి కోసం చూసుకుంటే iQOO 12 అండి. దీంట్లో కూడా మీరు హై ఎండ్ ఆడచ్చు. OnePlus 12లో కూడా మీరు హై ఎండ్ ఆడకూడదని కాదు, అన్నింటిలో కూడా పర్ఫార్మెన్స్ ఉంది. కానీ పర్ఫార్మెన్స్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ అన్నింటికి చూసుకుంటే మనకి iQOO 12 కొంచెం బాగుంటుందండి. కాకపోతే ఇది కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది కదా OnePlus 12 అనేది. సో దాన్ని బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోవాలి, ఓకేనా. అంటే ఓకే, రెండింటికి బ్లూటూత్ చూసుకుంటే మనకి ఇది 5.4 అయితే బ్లూటూత్ అయితే వస్తుందండి. రెండింటికి కూడా OnePlus 12కి iQOO 12కి కూడా బ్లూటూత్ 5.4 అయితే వస్తుంది, ఓకే. ఓఎస్ చూసుకుంటే మనకి ఇది రెండింటికి కూడా OnePlus 12కి Android 14 వస్తుంది, iQOO 12 కూడా Android 14 అయితే వస్తుందండి, ఓకే. సో నెక్స్ట్ దీని యొక్క వెయిట్ చూసుకుంటే మాత్రం OnePlus కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. 220 గ్రామ్స్ వరకు అయితే వెయిట్ ఉంటుంది OnePlus 12లో. మీకు iQOO 12లో చూసుకుంటే మనకి 203 గ్రామ్స్ అయితే వస్తుందండి. మీకు వెయిట్ పరంగా చూసుకుంటే మీకు OnePlus 12 అయితే కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. మీకు iQOO 12 కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి కొంచెం తక్కువ, ఓకే. సో చూడడానికి ప్రోడక్ట్ డిజైన్ చూసుకుంటే మాత్రం నాకు ఈ రెండింటిలో ప్రోడక్ట్ డిజైన్ నచ్చింది ఏదైనా ఉందంటే నాకు iQOO 12లో డిజైన్ అయితే నచ్చిందండి. OnePlus 12లో డిజైన్ కూడా బాగానే ఉంది. నాకు ఆ కెమెరాస్ కొంచెం ఈసారి ఎందుకో సేమ్ కెమెరాస్ తీసుకొచ్చి మోడల్ కొంచెం చేంజ్ చేయలేదు, పెద్దగా వేయలేదు, అంత ఏం అనిపించలేదు అనమాట. సో నా ఓన్ రివ్యూ ఇది, ఓకేనా. ఇప్పుడు OnePlus 12లో ప్రోస్ అండ్ కాన్స్ అయితే చూద్దాం. మనకి OnePlus 12లో ప్రోస్ వచ్చేసరికి చూసుకుంటే మనకి ఇది IP65 అయితే వస్తుందండి మనకి ఇది OnePlus 12, ఓకే. దీని యొక్క సాఫ్ట్వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మన 120Hz రిఫ్రెష్ రేట్ QHD డిస్ప్లే అయితే వస్తుందండి మనకి ఇది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. మనకి 5400 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు సూపర్ వాక్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఓకే. OnePlus 12లో అయితే మీకు వైడ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీనికైతే సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు బోట్వేర్ సాఫ్ట్వేర్ కూడా మీకైతే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ప్రైమరీ అండ్ టెలిఫోటో కెమెరాస్ కూడా మీకైతే క్వాలిటీ ఇంకా మీకు OnePlus 12 కోసం అయితే మీకు చెప్పవసరం లేదు అసలు. ఓకే, గేమింగ్ కూడా బాగానే ఉంటుందండి. మీకు హై ఎండ్లో కూడా మీరైతే దీన్ని సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు హై ఎండ్లో కూడా మీరైతే గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి OnePlus 12 కూడా, ఓకే. కాన్స్ చూసుకుంటే మనకి OnePlus 12లో పెద్ద చేంజెస్ అయితే ఉన్నాయండి, చిన్న మైనర్ చేంజెస్ అయితే ఉంటాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కొంచెం భావిస్తే సరిపోద్ది అంతే, ఇంకేం లేదు. తర్వాత మీకు లో లైట్లో కూడా కొంచెం డల్ అయితే వస్తాయి, అంతేనండి. సో మన iQOO 12లో చూసుకుంటే మనకి ఇది ఈ పర్ఫార్మెన్స్ మనం అయితే చూడట్లేదండి. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 అయితే అంటే కొంచెం ఫాస్ట్ అయినా ఉంటుంది, ఓకే. దీని యొక్క కెమెరాస్ చూసుకుంటే కెమెరాస్ కూడా పర్వాలేదండి, మరీ అంత ఇదేం కాదు, బాగానే వస్తాయి. పెరిస్కోపు మీకు టెలిఫోటో కెమెరాస్ ఉన్నాయి కదా, టెలిఫోటో కెమెరాస్ ఇవన్నీ అయితే మీకు అయితే బాగానే వస్తాయి. మీకు తర్వాత దీనికి బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంటుంది. మీకు ఇందులో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కూడా బాగానే ఉంటుంది. సో మనకి ప్రోస్ చూసుకుంటే చాలా వరకు అయితే ఇందులో కూడా బాగానే ఉంటాయండి, ఓకే. కాన్స్ చూసుకుంటే మనకి ఇది మీకు వైడ్ యాంగిల్ కెమెరా సరికి మనకి కొంచెం అంత పర్ఫెక్ట్గా అయితే లేదని నాకైతే అనిపించింది. తర్వాత దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదండి. సో ఇవే చిన్నవి అయితే ఉన్నాయండి. మీకు గేమింగ్ కోసం ఇవన్నీ చూసుకుంటే గేమింగ్ కూడా ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి, ఓకే. సో ఇదండి iQOOకి ప్రైస్ చూసుకుంటే మనకి. కాకపోతే ఇది ప్రైస్ అయితే మాత్రం 12GB వేరియంట్ వచ్చేసరికి మనకి 64,999 అయితే పడుతుందండి ప్రైస్. మీకు iQOO 12 వచ్చేసరికి మనకి 52,999 అయితే పడుతుంది. సో మీకు ఈ బడ్జెట్లో మీకు ఏది సూటబుల్ అనుకుంటే మీరు ఏదైతే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ నచ్చిందంటే ఫర్ గేమింగ్కి అయితే iQOO 12 అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఫర్ నార్మల్ పర్పస్ అండ్ నార్మల్ గేమింగ్ యూజ్ చేసే వాళ్ళకి అయితే OnePlus 12 అండి. సో దీంట్లో మీకు ఏది కావాలంటే అదైతే మీరైతే హ్యాపీగా అయితే బై చేయొచ్చండి. మీకు ఈ రెండింటి లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చండి, ఓకే. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే నేనైతే మెన్షన్ చేస్తాను. సో ఇదండి వీడియో వచ్చేసరికి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా, ఓకే. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్.